హలో నమస్తే. నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ఓ చిన్న వార్త, ఇంటర్నల్ వార్త జస్ట్ నా వ్యూవర్స్ దృష్టికి తీసుకురావడం కోసం చెప్తున్నా ఇది. ఆంధ్రప్రదేశ్‌లో ముగ్గురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాజ్యసభ సభ్యులు రాజీనామా చేశారు. సో, వాళ్ళెందుకు రాజీనామా చేశారు అంటే ఇంకొకళ్ళెవరో వాళ్ళ స్థానంలో రాజ్యసభకు వెళ్ళాలి. తెలుగుదేశం పార్టీ నుంచో, జనసేన నుంచో, బీజేపీ నుంచో. కాబట్టి వాళ్ళు రాజీనామా చేశారు. ఇది నిజం రాజకీయంగా. సరే ఎవరు రాజీనామా చేయడానికి ఏం కారణాలు చెప్పుకున్నా ఇది నిజం. అందులో బీదం మస్తానరావు గారొకరు, మోపిదేవి వెంకటరమణ గారొకరు, ఆర్ కృష్ణయ్య గారొకరు. వీళ్ళు ముగ్గురు రిజైన్ చేశారు. ఈ స్థానాలకు సంబంధించి త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో తెలుగుదేశం కూటమికి సంబంధించిన వాళ్ళే ముగ్గురు ఎలక్ట్ అవుతారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక స్థానం కూడా వచ్చే పరిస్థితి లేదు. సో, ఉన్న పదవుల్లో ఉన్న వాళ్ళని రిజైన్ చేయించి ఆ స్థానంలో మన వాళ్ళని పంపించుకోవాలి అనేది కూటమికి సంబంధించిన లేటెస్ట్ ప్లాన్. గతంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు కూటమిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన వాళ్ళని చేర్చుకున్నారు. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు కూడా నలుగురు ఐదుగురిని చేర్చుకున్నారు. జనసేన నుంచి గెలిచిన వ్యక్తిని చేర్చుకున్నారు. వల్లభనేని వంశీ గారు, అలాగే మద్దాల గిరి గారు, సో వాసుపల్లి గణేష్ గారు, మరికొంతమంది ఈ రకంగా వీళ్ళు కూడా పార్టీలో చేర్చుకున్నారు. సో, ఎవరు అతీతం కాదు, ఎవరు పతివ్రతలు కాదు. రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు ఓ మాట, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఓ మాట. వాళ్ళు బాధితులుగా ఉన్నప్పుడు ఓ మాట, వాళ్ళే చేర్చుకున్నప్పుడు ఇంకో మాట మాట్లాడుతూ ఉన్నారు. సో, ఇప్పుడు కూటమి కొత్త స్ట్రాటజీని తీసుకొచ్చింది. ఏంటంటే మీరు రిజైన్ చేయండి. మీ స్థానాన్ని మీకన్నా ఇస్తాం, లేకపోతే వేరే వాళ్ళకన్నా మేము ఇచ్చేస్తాం. మీరు రిజైన్ చేస్తే స్థానం ఖాళీ అవుద్ది. ఖాళీ అయిన స్థానం ఎట్టి పరిస్థితిలో మాకే వస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చే పరిస్థితి లేదుగా, రాజ్యసభ అయినా, ఎమ్మెల్సీ అయినా. కాబట్టి అది మాకొచ్చింది, మేము ఎవరికి ఇవ్వాలని డిసైడ్ చేస్తాం. అది మీకే ఉండాలంటే ఒక లెక్క. అది మీకు కాకుండా మేము ఇంకెవరికైనా ఇచ్చుకుంటాం, దానికి మీకు ఒక లెక్క అంటూ ఒక స్కీమ్ తీసుకొచ్చారు. ఆ స్కీమ్‌లో భాగంగానే ముగ్గురు రాజ్యసభ సభ్యులు రాజీనామా చేశారు. సో, ఇప్పుడు నేను ఎందుకు మిమ్మల్ని ఇంత ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకంటే, ఇప్పుడు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్సీ త్వరలో రాజీనామా చేయబోతున్నారు. ఈ రాజీనామా చేసిన ఎమ్మెల్సీ స్థానంలో జనసేన పార్టీకి సంబంధించిన ఒక వ్యక్తి శాసన మండలికి వెళ్ళబోతున్నారు. ఈ రాజీనామా చేసే వ్యక్తి ఎవరు? ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించిన ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్సీ. ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించిన ఒక ఎమ్మెల్సీ అతి త్వరలో రాజీనామా చేయబోతున్నారు ఎమ్మెల్సీ పదవికి. ఆయన రాజీనామా చేసిన తర్వాత మళ్ళీ ఆయనకి ఎమ్మెల్సీ పదవి ఉండదు. ఆ పదవి కూటమికి వెళ్తుంది. కూటమిలో ఆ పదవి జనసేనకి వెళ్తుంది. జనసేన పార్టీకి సంబంధించిన ఒంగోలు జిల్లాకు సంబంధించిన నాయకుడికి వెళ్తుంది. సో, ఈ మొత్తం స్కీమ్, ఈ మొత్తం చర్చ, ఈ మొత్తం ప్లాను, ఈ మొత్తం లెక్క సెట్ అయిపోయింది. నీ లెక్కేంటి, నా లెక్కేంటి, మన లెక్కేంటి, మనందరి లెక్కేంటి అనేది కుదిరిపోయింది. డీల్ డన్. అతి త్వరలో ఆయన రాజీనామా చేయబోతున్నారు. రాజీనామా చేసిన తర్వాత ఆ స్థానానికి జనసేన పార్టీ పోటీ పెట్టబోతోంది. జనసేన పార్టీకి ఆ స్థానాన్ని కూటమి కేటాయించబోతోంది. జనసేన పార్టీలో చేరిన ఇటీవల ఇద్దరు ముగ్గురు నాయకులు జనసేన పార్టీలో చేరారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. ఒకరిద్దరు కీలకమైన నాయకులు ఉన్నారు. ఆ నాయకులకి జనసేన పార్టీ తమ పార్టీలో చేరుతున్న సందర్భంగా కొన్ని హామీలు ఇచ్చింది. వాళ్ళకి ఏ స్థానం ఇస్తారు, ఎటువంటి బాధ్యతలు ఇస్తారనే దానిపైన వాళ్ళకి కొన్ని హామీలు ఇచ్చింది. ఆ హామీల్ని నిలబెట్టడం కోసం ఈ ఆపరేషన్ స్టార్ట్ చేశారు. ఆ హామీని నిలబెట్టే ప్రయత్నంలో భాగంగా ఒంగోలు జిల్లాకు సంబంధించిన ఒక కీలకమైన నేత వైసీపీ నుంచి జనసేన పార్టీలో చేరిన నేపథ్యంలో ఆయనను శాసన మండలికి పంపించడం కోసం రంగం సిద్ధమవుతోంది. ఆయన్ని శాసన మండలికి పంపించడం కోసం ఓ బీసీ ఎమ్మెల్సీ రిజైన్ చేయబోతున్నారు. ఆ రిజైన్ చేసిన స్థానంలో జనసేన పార్టీ నుంచి వైసీపీ కీలక నేత శాసన మండలికి వెళ్ళబోతున్నారు. అయితే శాసన మండలికి వెళ్ళడానికి సంబంధించి ఆ నేతకు కొన్ని ఇబ్బందులున్నాయి. తెలుగుదేశం పార్టీ నుంచి ప్రతిఘటన ఉంది. తెలుగుదేశం పార్టీ ఆయన చేరికని ఇప్పటికీ స్థానికంగా వ్యతిరేకిస్తూ వస్తోంది. సో, ఆయన చేరిక పైన వ్యతిరేకంగా మాట్లాడుతూ వస్తోంది. జనసేన, టీడీపీ మధ్య యుద్ధం తరహా వాతావరణం కూడా ఆయన చేరిక సందర్భంగా ఆ జిల్లాలో కొన్ని నియోజకవర్గాల్లో కనపడుతోంది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఏమైనా అడ్డు చెప్తుందా? తెలుగుదేశం పార్టీ ఆయనకు ఎమ్మెల్సీ రాకుండా ఆపుతుందా? లాంటి అనుమానాలు కూడా జనసేన పార్టీకి సంబంధించిన నాయకుల్లో ఉన్నప్పటికీ, ఆ అనుమానాలన్నింటినీ సెటిల్ చేసుకొని, సో, ఆ ఎమ్మెల్సీకి సంబంధించిన వ్యవహారాన్ని కూడా లెక్క సెటిల్ చేసుకొని, సో, ఆ లెక్కంతా ఆయనే భరించేలా చూసుకొని, ఆయన పెద్దల సభకు వెళ్ళబోతున్నారు. దీనికి సంబంధించి అతి త్వరలోనే వైసీపీకి షాక్, పెద్దల సభకు పలానా వ్యక్తి అంటూ వార్తలు చూస్తాం. అటువంటి బ్రేకింగ్ న్యూస్ కూడా మరికొద్ది రోజుల్లోనే కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి బ్రేకింగ్ న్యూస్‌ని మీరంతా వినబోతున్నారు. జస్ట్ దానికి సంబంధించిన చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. చెప్పడానికి కొంచెం చెప్పకూడదు కాబట్టి ఇంతవరకే చెప్పి వదిలేస్తున్నాను. నాకు తెలిసి ఈ వ్యవహారంలో ఎవరు రిజైన్ చేస్తున్నారు, ఎవరు ఆ పొజిషన్‌లోకి వెళ్ళబోతున్నారు అనేది ఈ వీడియో చూస్తున్న వాళ్ళకు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు గమనిస్తున్న వాళ్ళందరికీ ఈజీగా అర్థమైపోతుంది.